హాయ్ ఫ్రెండ్స్! మా విలేజ్‌కి వెళ్తుండగా దారిలో మాకు ఈ పండ్లు కనిపించాయి. ఎర్రగా ఉన్న వాటిని ఉలించ పండ్లు అని, నల్లగా ఉన్న వాటిని బూడిద పండ్లు అని మా ప్రాంతంలో మేము పిలుస్తాము. వీటిని చూడంగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా స్కూల్ దగ్గర ముంత రూపాయికి అమ్మేవాళ్ళు. మేము చాలా ఇష్టంగా కొనుక్కొని తినేవాళ్ళం. ఇవి ఎక్కడ మార్కెట్‌లో ఇప్పుడు దొరకటం లేదు. ఈ చెట్లు అడవి కొండ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. మీకు తెలుసా వీటిలో విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి కొంచెం పుల్లగా, తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి వీటిని రుచి చూసారంటే వీటికి ఫిదా అయిపోవలసిందే. కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉన్న పండ్లని అల్లి పండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి కూడా పుల్ల పుల్లగా కొంచెం డిఫరెంట్ స్వీట్ టేస్ట్ కలిగి ఉంటాయి. ఈ పండ్లు శరీరానికి చాలా చల్లదనం చేస్తాయి. సో, ఎవరికైనా ఇటువంటి పండ్లు ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి. మీ ప్రాంతంలో ఈ పండ్లని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతరించిపోతున్న ఇలాంటి నేచురల్ హెల్తీ ఫ్రూట్స్‌ని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పరిచయం చేద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. బై బై.